నెక్స్ట్ వీడియో అయితే నేనైతే సపోటా అయితే కోస్తానండి. ఎందుకంటే ఆ సపోటా ఇంకా అది ఎదగదనమాట, ఇంకా అదంతే. సో ఇంకా అదంతే కదా, ఇంకా దాన్ని కోసి మనమే పండించుకోవాలి. ఇంకా చిన్న చిన్న పిందులు కూడా ఉన్నాయి కదా సపోటాకి. ఇది వచ్చేసి కాకరకాయ అండి. ఇదిగోండి కాకరకాయ, ఫ్రెష్గా బాగుంది కాకరకాయ. ఇక్కడ చాలామంది ఏంటంటే మీరు అనుకోవచ్చు యాక్చువల్గా, అరే అసలు అంటే దీనికి ఎక్కువ ఆకులు ఉండవు జామ చెట్టుకి. సో కానీ ఆకుల కన్నా ఎక్కువ మొగ్గలు ఉంటాయండి. చెట్టు అంతా చాలా మొగ్గలు వేసినాయి. ఇంకా కింద కూడా దీనికన్నా చాలా పెద్ద చెట్టు ఉంది, కొంచెం బాగా హైట్గా ఉంటుంది. దానికి అంటే అది ఇటువైపుది కాదండి, ఇదైతే కాదండి, చాలా పెద్దది. అదేంటంటే ఎక్కువగా మొగ్గలు వచ్చేసి నేను చూపిస్తానండి మీకు ఇప్పుడు. ఇదనమాట అండి, ఇంకోండి ఇది. అసలు ఇది చూసారు ఎట్లా ఉందో, నిగలాడుతుంది గోంగూర కానీ అవి చెట్లు కానీ. ఇదైతే మనకు తెలిసే ఉంటుంది, ఇది వచ్చేసి టేబుల్ లెమన్. మల్బరీ చెట్టుకి ఇదే పరిస్థితి, ఈ చెట్టుకి కూడా ఇదే పరిస్థితి అండి. అంటే మనం ఎక్కువ ఆకులు తీయటం వలన మొగ్గలు అనేది వస్తాయండి. మల్బరీకి అయితే ఇంకా రాలేదు, ఇంకో 2 సార్లు అట్లా తీస్తే వస్తాయి అనిపిస్తుంది. లోపల కనిపించిద్ది మనకి, కనిపిస్తుందండి. మళ్ళీ పట్టుకుంటే అది ఊడిపోయిద్దాము అని చెప్పేసి నేనైతే పట్టుకోవడం లేదు. ఇక్కడైతే పందిరి వేసామండి, చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా చూపించే ఉంటాను కదండి. ఇది గోంగూర చూస్తుంటే నిజంగా ఒక వీడియోలో నేను సాంగ్ పెట్టి అంతా తీస్తాను నీట్గా, గ్రోత్ అయింది కానీ ఇది కానీ. నాకు సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు, లైక్స్ కూడా బాగానే వస్తున్నాయండి. ఇంకా మీరు షేర్ చేయటం వల్ల ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ అవుతారు. సో దెన్ నేనైతే ఈజీగా గివ్ అవే తీయచ్చండి. బాయ్ బాయ్.